ఏం కావాలో ఒక్కసారి ఆలోచించుకో. దేమావనే లోకాన్ని స్నేహిస్తే ఆ నిత్య నరకం నీకు సిద్ధంగా ఉంది. అపోస్తులైనటువంటి పౌలు గారి వలె నా పరుగు తొదముట్టించున్నాను, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉందని ఆ కిరీటం మీద కనుక నీవు దృష్టించగలిగితే నీ గుండా దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. కొన్ని ఆత్మలు రక్షించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మునుపు నిష్ప్రయోజకుడైన ఒనేసిమో ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. మునుపు పరిచర్యకి రానటువంటి మార్కు ఇప్పుడు సేవకు ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. మునుపు దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన కృపతో నన్ను లేవనెత్తిన ఆ దేవుని పరిచర్యకు నేను ఒక వాడబడే సాధనమై ఉన్నాను. దేవుని నామాన్ని భరించడానికి ఏర్పరచుకున్న సాధనమై ఉన్నానని పౌలు గారు ధైర్యంగా చెప్పాడు. మనం ఏం చెప్పగలం? ఏమండి, ఏం చెప్పగలం? మన జీవితాల్లో దేవుని కోసం ఏం భరిస్తా ఉన్నా, ఏమి